సింపుల్‌గా తక్కువ టైంలో ప్రెషర్ కుక్కర్‌లో మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మటన్ సాఫ్ట్‌గా, గ్రేవీ పర్ఫెక్ట్‌గా, అలాగే స్పైసెస్ కూడా బ్యాలెన్స్‌లో ఉండేలాగా చాలా ఈజీ మెథడ్ ఇది. ముక్క కూడా జ్యూసీగా, మెత్తగా ఉడికిపోతుంది ఈ ప్రాసెస్‌లో చేస్తే గనక. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రెసిపీకి కావాల్సినవి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మసాలాలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, కరివేపాకు, టమాటాలు, అలాగే ఉల్లిపాయలు. మటన్ కర్రీకి మంచి గ్రేవీ కావాలంటే మంచి మసాలా పేస్ట్ ఉండాలి. మసాలా పేస్ట్ కోసం ఒక ప్యాన్‌లో 2 స్పూన్లు నూనె వేసి కాగిన తర్వాత లవంగాలు, ఇలాయచీ, ఒక పెద్ద ఇలాయచీ, దాల్చిన చెక్క, మిరియాలు, షాజీరా, ధనియాలు, బిర్యానీ ఆకు, స్టోన్ ఫ్లవర్, కాశ్మీరీ మిర్చి. ఈ మసాలాల్ని లో ఫ్లేమ్‌లో మాత్రమే వేయించండి. లేదంటే మాడిపోతాయి. ధనియాలు మంచి రంగులోకి వచ్చిన తర్వాత జీడిపప్పులు, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు వేసి లో ఫ్లేమ్‌లోనే కరివేపాకు వేగే వరకు, అలాగే అల్లం, వెల్లుల్లి కూడా మగ్గే వరకు వేయించండి. తర్వాత గసాలు, అలాగే కొంచెం పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి వేసి వేయించుకోండి. నేనైతే ఇక్కడ ఎండు కొబ్బరి వేస్తున్నాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే అదైనా వాడుకోవచ్చు. కొబ్బరి, గసాలు వేసిన తర్వాత అర నిమిషం పాటు వేయించేసి మసాలాల్ని చల్లారడానికి పక్కన పెట్టేసుకొని, చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి కొద్దిగా నీళ్లు పోసి ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. గ్రేవీ కర్రీకి ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా ఉంటేనే బావుంటుంది కాబట్టి ఒక 4 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే 2 మీడియం సైజు టమాటాలు కూడా తీసుకొని మిక్సీ జార్‌లో వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇంకా మటన్ విషయానికొస్తే నేనిక్కడ 1 కేజీ మటన్ విత్ బోన్ తీసుకున్నాను మీడియం సైజ్ ముక్కలు. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. నేనిక్కడ పాన్ ప్రెషర్ కుక్కర్ వాడుతున్నాను. మటన్ కర్రీకి నూనె కొద్దిగా ఎక్కువే పడుతుంది కాబట్టి నేనిక్కడ 8 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. నూనె కాగిన తర్వాత ఉల్లిపాయలు వేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేగనివ్వండి. ఒక 5 నిమిషాల తర్వాత ఉల్లిపాయలు మంచి పింక్ కలర్‌లోకి వచ్చి ఇలా నూనె రిలీజ్ అవ్వడం కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకో 2 నిమిషాలుంచి ఇలా బ్రౌన్ అయ్యే వరకు వేయించండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు వేసి వాటిని కూడా వేగనివ్వండి. తర్వాత ఇందాక మనం చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా! ఆ పేస్ట్ వేసి మీడియం ఫ్లేమ్‌లో కదుపుతూ అడుగంటకుండా నూనె తేలే వరకు వేయించండి. ఈ టమాటాలు వేగడానికి 5-7 నిమిషాలు పడుతుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా! అలాగా నూనె తేలే వరకు వేయించండి. ఇప్పుడు ఇందులో ఇందాక మనం చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా! అది వేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టి అడుగంటకుండా కలుపుతూ వేయించండి. ఇలా రంగు మారి మంచిగా నూనె తేలుతూ కనిపించాలి మనకి. ఇది గూడా ఒక 5-7 నిమిషాలు పడుతుంది. ఇలా మనకు వేగి నూనె తేలడానికి. ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న 1 కేజీ మటన్ ముక్కల్ని వేసి, ఈ మసాలా పేస్ట్ మటన్ ముక్కలకి బాగా పట్టేలాగా అంతా మంచిగా కలిసేలాగా కలుపుకొని, మీడియం ఫ్లేమ్‌లో అడుగంటకుండా కలుపుతూ నీళ్లు తేలే వరకు వేయించుకోండి. ఇప్పుడు నీరంతా బయటికి రావడం మొదలైంది కదా! ఇందులో కొద్దిగా ఉప్పు వేసి, అంతా కలిపేసి మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి, నూనె తేలే వరకు వేగనివ్వండి. 10 నిమిషాల తర్వాత చూస్తే నూనె మొత్తం రిలీజ్ అయిపోతూ కనిపిస్తుంది మనకి. ఇలా నూనె తేలే వరకు వేయిస్తేనే మటన్ బోన్స్‌లో ఉన్న ఆయిల్ అంతా రిలీజ్ అయ్యి గ్రేవీకి మంచి టేస్ట్, మంచి రిచ్‌నెస్ వస్తుందనమాట. నూనె తేలిన తర్వాత పసుపు, కారం వేసి మీడియం ఫ్లేమ్‌లోనే కలుపుతూ వేయించండి. నేనిక్కడ 3 స్పూన్ల కారం వాడాను. మీరు మీ స్పైస్ లెవెల్‌కి తగ్గట్టుగా కారంని అడ్జస్ట్ చేసుకోండి. పసుపు, కారం కలిసిన తర్వాత మటన్ ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 6 విజిల్స్ రానివ్వండి. నేను తీసుకుంది ఇక్కడ లేత మటన్ కాబట్టి 6 విజిల్స్ సరిపోతాయి. లేదు కొంచెం ముదురుగా ఉంది అనుకుంటే గనక ఒక 2 విజిల్స్ ఎక్స్‌ట్రా రానివ్వండి. 6 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవిరిపోయిన తర్వాత మూత తీసి మటన్ ముక్క ఉడికిందా లేదా ఒకసారి చాకుతో గానీ, ఇలా వేళ్ళతో గానీ చెక్ చేసుకొని ఉప్పు సరి చూసుకొని కొత్తిమీర జల్లి వేడి వేడి అన్నంతో ఈ మటన్ కర్రీని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి. సింపుల్‌గా ప్రెషర్ కుక్కర్‌లో టేస్టీ మటన్ కర్రీ రెడీ. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ.